ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యూఏఈ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్లో చర్చలు జరిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఈరోజు పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. వార్తల వివరాలు. దుబాయ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రీతో ఈరోజు సమావేశమయ్యారు. యూఏఈ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌర సేవలను మరింత మెరుగుపరిచే అంశంపై చర్చలు జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త ఆవిష్కరణలు, అంకుర సంస్థలను ప్రోత్సహించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం కుదిరింది. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈరోజు ఆమె కర్నూలులో సహచర మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రమాదంలో 2 చిన్నారులతో సహా మొత్తం 20 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాదం నుండి 2 డ్రైవర్లతో సహా 22 మంది బయటపడ్డారని, స్వల్ప గాయాలతో 12 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేశామని, 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు, ప్రమాద కారణాలు అన్వేషించేందుకు 4 బృందాలు, రసాయన విశ్లేషణ కోసం 2 బృందాలను ఏర్పాటు చేశామని హోంమంత్రి పేర్కొంటూ, బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి, మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ని కెమికల్ అనాలిసిస్కి 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇన్సూరెన్స్లు సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, దుర్ఘటనలో రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏఐబీసీ ప్రతినిధులతో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రంలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉందని, పెద్ద ప్రాజెక్టులను రాష్ట్రానికి ఎలా తీసుకురావాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుసని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని, దీని ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సహకారం లభిస్తుందని చెప్పారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని, ఈ పెట్టుబడుల ద్వారా త్వరలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఆయన గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలన్నారు. అర్హులను గుర్తించి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రతి పేదవాడు దరఖాస్తు చేసుకునేలా చూడాలని సూచించారు. అంతకుముందు మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 127వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా బియ్యం అక్రమ రవాణాను అరికడతామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈరోజు తిరుపతిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ గోడౌన్లు, రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంగన్వాడీ స్కూల్స్కి, హాస్టల్స్కి సరఫరా చేసే బియ్యం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం నిఘా ఉంచిందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే జిల్లాల వారీగా పర్యటిస్తారన్నారు. కర్నూలులో బస్సు ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని, ప్రమాద ఘటనపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేపట్టిందని మంత్రి తెలియజేశారు. మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయబోతున్నాం. ఇవి కాకుండా మా బఫర్ గోడౌన్ల దగ్గర, తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర, అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ దగ్గర మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. దీని ప్రకారంగా మాకు చాలా స్పష్టంగా ఏ లారీ వచ్చింది, ఎంత సరుకు వచ్చింది, ఆ వివరాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థని బాగు చేయడానికి ఒక ప్రయత్నం. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై ఏర్పాటైన మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, పయ్యావుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సర్వీస్ ఇనాం భూముల పరిష్కారానికి విధానాన్ని రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకుగాను సర్వీస్ ఇనాం భూములపై అధ్యయనానికి దేవాదాయ శాఖ అధికారులు, తహసీల్దార్లతో కమిటీ ఏర్పాటు చేసి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. అలాగే ఫ్రీహోల్డ్ భూముల విధానాలను సరళీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు విధానంపై చర్చించామన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈ నెల 25వ తేదీ నాటికి మరింత బలపడవచ్చని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 26వ తేదీ నాటికి అది బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి అనంతరం తీవ్ర వాయుగుండంగా మారవచ్చని పేర్కొన్నారు. 27వ తేదీ ఉదయం సమయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో వీస్తున్న ఆగ్నేయ వాయువ్య గాలుల ఫలితంగా రానున్న 3 రోజుల్లో నెలకొనబోయే వాతావరణ పరిస్థితులను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఆగ్నేయ మరియు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమలో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రతిభ గల క్రికెట్ క్రీడాకారులను గుర్తించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ను నిర్వహిస్తోందని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్లతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడాకారులను ఐపీఎల్ స్థాయికి తీసుకెళ్లడమే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూఏఈ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్లో చర్చలు జరిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఈరోజు పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.